బిడ్డను భవనం పైనుంచి తోసేసిందట తల్లి. ఏం దారుణం ఇది! షరోన్ మేరీ అనే అమ్మాయి పాపని వాళ్ళ తల్లి తోసేసిందట బిల్డింగ్ పైనుంచి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. మల్కాజ్గిరిలో ఘటన. మానసిక స్థితి బాగలేకనే తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సందేహాలు. కుమార్తెను దేవుడి దగ్గరకు పంపిస్తున్న ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ తల్లి వ్యాఖ్యలట. సైకో అయిపోయినట్టుంది, మరి ఎందుకైందో ఏమో తెలియదు. మొత్తానికి అన్యాయంగా ఆ పాపని బిల్డింగ్ నుంచి తోసేసిందట. మల్కాజ్గిరిలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల కూతురును కన్న తల్లే 3వ అంతస్తు నుంచి కిందకు జారవిడిచి చంపేసింది. మానసిక పరిస్థితి బాగోలేకనే ఆమె ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు స్థానికుల వివరాల ప్రకారం మల్కాజ్గిరి వసంతపురి కాలనీకి చెందిన రెడపాక మోనాలిసా, డేవిడ్ భార్యాభర్తలు. వీరికి కుమార్తె షరోన్ మేరీ, కొడుకు ఉన్నారు. మేరీ ఒక ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగి. మోనాలిసా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో సేవాభారతి అనే క్రిస్టియన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. భార్యాభర్తలు తరచుగా గొడవ పడేవారు. మోనాలిసా ఆదివారం రాత్రంతా నిద్రపోలే, పైగా ఏదేదో అరిచింది. భార్య పరిస్థితిని చూసి మర్నాడు డేవిడ్ ఉద్యోగానికి వెళ్ళలేదు. పిల్లలు కూడా స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రించిన మోనాలిసా మధ్యాహ్నం నిద్రలేచింది. ఆ వెంటనే కుమార్తె మేరీని ఎత్తుకొని ఇంట్లోంచి బయటకు వెళ్తుండగా ఎక్కడికి పోతున్నావంటూ ఆమెను భర్త ప్రశ్నించారు. ఎక్కడికి లేదంటూనే ఆమె నేరుగా బాలికను ఎత్తుకొని 3వ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి చిన్నారిని కిందకు జారవిడిచింది. ఈ ఘటనలో మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా మంగళవారం చనిపోయింది. మోనాలిసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు తన కూతురును దేవుడి వద్దకు పంపిస్తున్నానని, ఈ కూతురు పోతే మరో కూతురు పుడుతుందని కుటుంబ సభ్యులతో మోనాలిసా అన్నట్టుగా స్థానికులు చెప్తున్నారట.